కావలి పట్టణంలోని వడ్డిపాలెంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ తనిఖీల్లో పత్రాలు లేని 27 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా గంజాయి విక్రమ్ కొనుగోలుపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. దొంగతనాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనుమానాస్పద కదలికపై నిరంతరం నిఘా కొనసాగుతుందని తెలిపారు. అలాగే ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. కావలి పట్టణంలోని వడ్డిపాలెంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ తనిఖీల్లో పత్రాలు లేని 27 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా గంజాయి విక్రమ్ కొనుగోలుపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. దొంగతనాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనుమానాస్పద కదలికపై నిరంతరం నిఘా కొనసాగుతుందని తెలిపారు. అలాగే ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ఇల్లు కూడా సెర్చ్ చేయడం జరిగింది. కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చారా, రౌడీ షీటర్స్ ఉండారా, సస్పెక్ట్స్ దొంగల గింగల అలాంటి వాళ్ళు ఎవరైనా ఉండారా, గంజాయి లాంటిది ఏమన్నా మాదక ద్రవ్యాలు అమ్ముతున్నారా, వీటన్నిటి కోసం సెర్చ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా 27 టూ వీలర్స్ వితౌట్ ఎనీ లైసెన్స్ కానీ వితౌట్ అయినా ఆర్సీ లేనటివి తెచ్చి ఇక్కడ ఉంచడం జరిగింది. ఈ సందర్భంగా మన ప్రజలందరూ కూడా ఈ లొకాలిటీలో ఉండే వాళ్ళకి ట్రాఫిక్ రూల్స్ గురించి, దొంగతనాలు జరగకుండా జాగ్రత్తల గురించి, ఈ నార్కోటిక్ డ్రగ్స్ వాటికి సంబంధించి కూడా అవేర్నెస్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మెయిన్గా ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకోమని మళ్ళా పదే కోరుతున్నాం. నిన్న కూడా కలిగిరి దగ్గర టూ వీలర్లో పోతూ ట్యాంక్ పైన హెల్మెట్ పెట్టాడు. వెనకాల నుంచి వెహికల్ కొడతాను కింద పడి తల పగిలి చచ్చిపోయాడు. ఆ ట్యాంక్ పైన పెట్టిన హెల్మెట్ తల మీద పెట్టుకుంటే బతికేవాడు. ఈరోజు కూడా ఇంకొక అతను సెల్ఫ్ యాక్సిడెంట్, రాయిని గుద్దేసి సైడ్ పోయేసి కింద పడి చచ్చిపోయాడు తల పగిలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ ఉన్నాను. మన కావలి పట్టణంలో ఎలాంటి అనుమానాలు ఉన్నా కానీ, ఈ గంజాయి సంబంధించి కానీ, డ్రగ్స్కి సంబంధించి కానీ వివరాలు కానీ సీక్రెట్గా మాకు కానీ అందజేసి తగిన చర్యలు తీసుకుంటాము.